ఎందుకో చూసాం మనం. ఎప్పుడైనా సరే ఏ ఎంపీ గారైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనం అందరం కూడా గత 30 ఏళ్ళ నుంచి మెజార్టీ ఇస్తూ వచ్చాం తెలుగుదేశం పార్టీకి. దీని యొక్క ప్రస్థానం ఎక్కడ వెనకబడకుండా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క గెలుపుకి ఆహ్వానిస్తూ శ్రమిస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. తప్పకుండా ఆయన యొక్క ప్రపంచం రానున్న కాలంలో ఆయన ఒక నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చాడు. ఒక పేదవాడికి ఆకలి తీర్చడానికి వచ్చాడు. ఆకలిలో ఉన్నవాడికి అన్నం పెడతానికి వచ్చాడు ఆయన. అటువంటి మహానుభావుడు కాబట్టి మనందరం కూడా ఇటువంటి మంచి మనుషుల్ని రాజకీయాలు రావడమే చాలా తక్కువగా అరుదుగా ఉంటారు. ఇటువంటి వారిని మనం ప్రోత్సహించి తప్పకుండా ఆయన యొక్క విజయానికి మనందరం కూడా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మనం పాటుపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అట్లాగే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వచ్చేప్పటికీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను 20 రోజులు కిందలు పిలిచి కొన్ని సామాజిక కోణాల వలన కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేను, ఇమ్మీడియట్గా నాకు చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెస్ట్ మొత్తం అంతకన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరూ కూడా శ్రమించి ఏ అభ్యర్థి నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గౌరవించుకోవడానికి అనిపించాం. మీరు ఈ దీనిలో బాగా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ఆదేశమే మనం ఆయన ఏం చెప్పినా మనందరూ కూడా శిరసావహించి తప్పకుండా జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తలు. అంతేగాని ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ఏ ఆదేశం చేస్తే అది మనందరూ కూడా సమర్థించాల్సిన ప్రతి బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. దీన్ని మీరు క్షేత్రస్థాయిలో నుంచి ప్రతి బూత్ లెవెల్ నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి డివిజన్ కమిటీల దగ్గర నుంచి క్లస్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్పొరేటర్ అభ్యర్థులతో సహా మీరందరూ కూడా ఈ 45 రోజుల నిద్రాహారాలు మానేసైనా మన యొక్క పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అట్లాగే చంద్రబాబు గారు ఎవరైతే నిలబడతారో ఇక్కడ వారందరూ కూడా గెలిపించి మనం ఆయనకు బహుమతిగా చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి గుర్తించి పోకుండా తప్పకుండా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనే మెజారిటీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులు సోదరులు వేగల ప్రభాకర్ గారు, తదుపరి కార్యక్రమాన్ని మన అర్పణ అధ్యక్షుడు ప్రభాకర్ గారిని మాట్లాడారు.